గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గత వీడియోలో మనం కాసెస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కాసెస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అదేవిధంగా దీని యొక్క కాన్వర్స్ అనేది నిజం కాదు అని ఒక ఎగ్జాంపుల్తో నిరూపిద్దాం. ది కాన్వర్స్ ఆఫ్ ద కాసెస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ నీడ్ నాట్ బి ట్రూ. కాసెస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ యొక్క కాన్వర్స్ అనేది నిజం కాదు అని ప్రూవ్ చేయాలి. మరి కాసెస్ ఫస్ట్ థియరం ఏం చెప్తుంది? ఏదైనా ఎస్ఎన్ అనే సీక్వెన్స్ తీసుకుంటే ఈ ఎస్ఎన్ యొక్క లిమిట్ అనేది ఎల్ అయితే లిమిట్ ఎస్1 ప్లస్ ఎస్2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎస్ఎన్ బై ఎన్ యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుందని చెప్తుంది. మరి దీని కాన్వర్స్ ఏమవుతుంది? లిమిట్ ఎస్1 ప్లస్ ఎస్2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ బై ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయినా లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఎల్ కావలసిన అవసరం లేదు అని ప్రూవ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ది సీక్వెన్స్ ఎస్ఎన్ వేర్ ఎస్ఎన్ ఈక్వల్ టు -1 పవర్ ఎన్. ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నాం. ఈ సీక్వెన్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేసామంటే ఎస్ఎన్ ఈక్వల్ టు -1 పవర్ ఎన్ కింద డిఫైన్ చేసాం. ఈ సీక్వెన్స్ లో మనకి ఎన్ అనేది ఈవెన్ ఆడ్ అనేది మనకు తెలియదు. మరి ఎన్ అనేది ఒకవేళ ఈవెన్ అయితే మనకి ఏ విధంగా ఉంటుంది, ఎన్ అనేది ఆడ్ అయితే గనక ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టర్మ్ వచ్చేసి దీంట్లో ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఈ సీక్వెన్స్లో మనకి ఫస్ట్ టర్మ్ -1, సెకండ్ టర్మ్ 1, థర్డ్ టర్మ్ -1, ఫోర్త్ టర్మ్ 1 అండ్ సో ఆన్. ఒకవేళ ఎన్ అనేది ఈవెన్ అయితే అంటే ఒకవేళ 2 పదాలు కానీ 4 పదాలు కానీ ఉంటే ఈ క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి మనకి 0 వస్తుంది. కాబట్టి నవ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎస్ఎన్ బై ఎన్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయితే, ఎన్ అనేది ఆడ్ నెంబర్ అంటే 3 కానీ 5 కానీ అలా ఉంటే, ఒకవేళ 3 నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, మనకి -1 వస్తుంది. కాబట్టి s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎస్ఎన్ బై ఎన్ వాల్యూ -1 బై ఎన్ అవుతుంది. ఎందుకంటే 3 టర్మ్స్ ఉంటే -1 వచ్చింది, బై ఎన్ ఉంది కాబట్టి -1 బై ఎన్ వస్తుంది. అదే 5 టర్మ్స్ ఉన్నాయి అనుకో, ఫోర్త్ టర్మ్స్ వరకు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, -1 మిగులుతుంది, -1 బై ఎన్. మరి ఇక్కడ దీనికి లిమిట్ కడితే, ఈవెన్ అయినప్పుడు లిమిట్ కడితే లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి ఈవెన్ ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయితే దీని యొక్క లిమిట్ 0 అవుతుంది. అదేవిధంగా ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ బై ఎన్ వాల్యూ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ -1 బై ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రెండు కేసుల్లో కూడా లిమిట్ 0 అయింది. మరి లిమిట్ 0 అయినంత మాత్రాన ఎస్ఎన్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుందో లేదో చెక్ చేస్తే, మరి ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్సే కాదు, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. కన్వర్జెంట్ అయితే కనుక లిమిట్ ఉంటుంది, ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. ఎందుకంటే సీక్వెన్స్ ఇది ఆసిలేటింగ్ సీక్వెన్స్. ఒకసారి ఏమో మనకి -1 వస్తుంది, ఒకసారి +1 వస్తుంది, ఒకసారి -1 వస్తుంది, ఒకసారి +1 వస్తుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ కదా. అంటే ఇక్కడ లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ బై ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయినప్పటికీ ఎస్ యొక్క లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. కాన్వర్స్ ఆఫ్ ద కాసెస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ నీడ్ నాట్ బి ట్రూ. ప్రాబ్లం: షో దట్ లిమిట్ 1 బై n ఇంటూ 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 బై n ఈక్వల్ టు 0. ఇక్కడ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అని మీనింగ్. దీని మీనింగ్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ, ఏమి ఇవ్వకపోతే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అని. ఇక్కడ కాసెస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ను ఉపయోగిస్తే కాసెస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ ఏం చెప్తుంది? ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయితే, ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయితే దట్ ఇంప్లైస్ లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎస్ఎన్ బై ఎన్ యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంని s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ బై ఎన్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఎన్ ప్లేస్లో 1 బై ఎన్ ఉంది, ఎస్ఎన్ ప్లేస్లో 1 బై ఎన్ ఉంది. ఇక్కడ అక్కడతో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1 బై ఎన్. 1 బై ఎన్ యొక్క లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ 1 బై ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి కాసెస్ ఫస్ట్ థియరం నుంచి ఏమవుతుంది? ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయితే లిమిట్
S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n యొక్క లిమిట్ కూడా L అవుతుంది. మరి ఇక్కడ Sn యొక్క లిమిట్ 0 అయింది కాబట్టి లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n యొక్క లిమిట్ 0 అవుతుంది. మరి ఇక్కడ S1 అంటే 1/1 అంటే 1, S2 అంటే 1/2, S3 అంటే 1/3, S4 అంటే 1/4 అండ్ సో ఆన్ Sn అంటే 1/n. ఇక్కడ బై n ఉంది కాబట్టి ఇక్కడ బై n రాస్తే లిమిట్ 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఈక్వల్ టు 0. థీరం. If Sn is a sequence such that Sn greater than 0 for all n belongs to n and limit of Sn equal to L, then limit of S1 into S2 into and so on Sn power 1/n equal to L. ఇక్కడ ఈ థీరంలో Sn అనేది ఒక సీక్వెన్స్ అని ఇచ్చాడు. Sn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని ఇచ్చాడు. అంటే దీని అర్థం Sn ఈజ్ ఏ పాజిటివ్ సీక్వెన్స్. S1 అనేది పాజిటివ్, S2 అనేది పాజిటివ్, S3 అనేది పాజిటివ్ అండ్ సో ఆన్. కాబట్టి ఇది పాజిటివ్ సీక్వెన్స్. అండ్ లిమిట్ ఆఫ్ Sn ఈక్వల్ టు L అని ఇచ్చాడు. అంటే Sn యొక్క లిమిట్ కడితే L వస్తుంది ఇక్కడ. దెన్ లిమిట్ ఆఫ్ S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn పవర్ 1/n యొక్క లిమిట్ కూడా L వస్తుందని ప్రూవ్ చేయాలి. మొదట ఇక్కడ ఏం చేసాం, పాజిటివ్ సీక్వెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ పాజిటివ్ సీక్వెన్స్ కాడి నుంచి మొదలు పెడదాం. ప్రూఫ్ Sn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. మరలా ఏమి ఇచ్చాడు, అండ్ Sn ఈక్వల్ టు L అని ఇచ్చాడు. మరి పాజిటివ్ సీక్వెన్స్ యొక్క లిమిట్ పాజిటివ్, సమ్ టైమ్స్ 0 కూడా అవుతుంది. ఎందుకంటే 1/n అనేది పాజిటివ్ సీక్వెన్స్ అయినప్పటికీ లిమిట్ ఆఫ్ 1/n అనేది 0 అవుతుంది. కాబట్టి పాజిటివ్ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0. కాబట్టి L అనేది పాజిటివ్ కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో 0 కావచ్చు. ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి n టర్మ్స్ ని తీసుకుని ఆ n టర్మ్స్ కి అర్థమెటిక్ మీన్ కడతాను, జామెట్రిక్ మీన్ కడతాను. మనకేం తెలుసా అంటే ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ అనేది పెద్దగా ఉంటుంది, జామెట్రిక్ మీన్ అనేది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి అర్థమెటిక్ మీన్ ఆఫ్ S1, S2, and so on Sn always greater than or equal to geometric mean of S1, S2, and so on Sn. మరి అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది, S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై n అవుతుంది. మరి జామెట్రిక్ మీన్ ఏమవుతుంది, S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn పవర్ 1/n అవుతుంది. ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ పెద్దది, జామెట్రిక్ మీన్ చిన్నది. కాబట్టి దట్ ఇంప్లైస్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn పవర్ 1/n అవుతుంది. మరి ఇక్కడ ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా పాజిటివ్ కాబట్టి మనకి ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి అన్ని పదాల పాజిటివ్ కాబట్టి వచ్చే వాల్యూ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లిమిట్ ఇస్తే లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn పవర్ 1/n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ కాసిస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ను ఉపయోగిస్తే Sn యొక్క లిమిట్ L అని ఇచ్చాడు కాబట్టి లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై n యొక్క లిమిట్ కూడా L అవుతుంది. కాబట్టి L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn పవర్ 1/n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒకవేళ L అనేది 0 అయిపోతే గనక, ఒకవేళ L అనేది 0 అయితే మనకి ఈ మిడిల్ లో ఉన్నటువంటి సీక్వెన్స్ 0కి 0కి మయాన్ ఉంది కాబట్టి కాసిస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ను ఉపయోగిస్తే పెద్ద సీక్వెన్స్ 0 కన్వర్జ్ అవుతుంది, చిన్న సీక్వెన్స్ కూడా 0 కన్వర్జ్ అవుతుంది. కాబట్టి మిడిల్ సీక్వెన్స్ అనేది 0కి కన్వర్జ్ అవ్వాలి. కేస్ 1, సపోజ్ L ఈక్వల్ టు 0, సపోజ్ L ఈక్వల్ టు 0 అనుకుంటే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ S1 ఇంటూ S2 ఇంటూ Sn పవర్ 1/n
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బై శాండ్విచ్ థీరం నుంచి ఈ మిడిల్ టర్మ్ కూడా 0కి కన్వర్జ్ అవ్వాలి. దేర్ఫోర్ లిమిట్ s1 into s2 into and so on sn పవర్ 1/n ఈక్వల్ టు 0. l అనేది 0 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఈక్వల్ టు l. కేస్ 2. సపోజ్ l ఈజ్ పాజిటివ్. l అనేది పాజిటివ్ అని తీసుకుంటున్నాం. లిమిట్ ఆఫ్ sn ఈక్వల్ టు l కాబట్టి l అనేది పాజిటివ్ కాబట్టి నాట్ ఈక్వల్ టు 0. మరి sn యొక్క లిమిట్ l అయింది, ఆ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి లిమిట్ ఆఫ్ 1/sn యొక్క లిమిట్ 1/l అవుతుంది. ఇక్కడ 1/s1 1/s2 అండ్ సో ఆన్ 1/sn యొక్క అర్థమెటిక్ మీన్ ని అదేవిధంగా జామెట్రిక్ మీన్ ని కాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ అనేది పెద్దగా ఉంటుంది, జామెట్రిక్ మీన్ అనేది చిన్నదిగా ఉంటుంది. దేర్ఫోర్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1/s1 1/s2 and so on 1/sn always greater than or equal to geometric mean of 1/s1 1/s2 and so on 1/sn. మరి 1/s1 1/s2 and so on 1/sn యొక్క అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది? 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ and so on 1/sn/n అవుతుంది. అదేవిధంగా 1/s1 1/s2 and so on 1/sn యొక్క జామెట్రిక్ మీన్ 1/s1 ఇంటూ 1/s2 ఇంటూ and so on 1/sn పవర్ 1/n అవుతుంది. మరి అర్థమెటిక్ మీన్ పెద్దదే, జామెట్రిక్ మీన్ చిన్నది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసాం. ఈసారి బోత్ సైడ్స్ లిమిట్ ఇస్తే లిమిట్ ఆఫ్ 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ and so on 1/sn/n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1/s1 ఇంటూ 1/s2 ఇంటూ and so on 1/sn పవర్ 1/n. ఇక్కడ శాండ్విచ్ థీరం ఉపయోగిస్తే 1/sn యొక్క లిమిట్ 1/l కాబట్టి లిమిట్ ఆఫ్ 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ and so on 1/sn/n యొక్క లిమిట్ కూడా 1/l అవుతుంది. Therefore that implies 1/l greater than or equal to limit n tends to infinity 1/s1 into s2 into and so on sn పవర్ 1/n. మరి ఇక్కడ 1 చేస్తే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మారుతుంది కాబట్టి l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 లిమిట్ ఇక్కడ 1 తీసుకుంటే l ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కింద మారుతుంది కాబట్టి l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ s1 ఇంటూ s2 ఇంటూ and so on sn 1/n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు l అవుతుంది. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు l ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్రెడీ కేసు 1కు ముందు l గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, అంటే ఈ టర్మ్ కన్నా l అనేది పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి మనం లెస్ దాన్ l అని రాసాం. బై శాండ్విచ్ థీరం నుంచి పెద్ద సీక్వెన్స్ యొక్క లిమిట్ l, చిన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ l అయింది, మిడిల్లో ఉన్నటువంటి సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా l అవుతుంది. కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ s1 ఇంటూ s2 ఇంటూ and so on sn పవర్ 1/n ఈక్వల్ టు l. ఎగ్జాంపుల్, షో దట్ లిమిట్ 2/1 into 3/2 whole square into 4/3 whole cube and so on n plus 1/n whole power 1/n equal to e. ఇంతకు ముందు థీరంలో sn అనేది పాజిటివ్ సీక్వెన్స్ కావాలి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. sn యొక్క లిమిట్ l అయితే దట్ ఎంప్లైస్ లిమిట్ ఆఫ్ s1 into s2 into and so on sn పవర్ 1/n యొక్క లిమిట్ కూడా l అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి sn అనేది sn వాల్యూ n plus 1/n whole power n అయింది. లెట్ sn ఈక్వల్ టు n plus 1/n అనుకుంటే
క్లియర్లీ ఎస్ఎన్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే n వాల్యూ 1 ఇస్తే 2/1, n వాల్యూ 2 ఇస్తే 3/2 హోల్ స్క్వేర్, n వాల్యూ 3 ఇస్తే 4/3 హోల్ క్యూబ్. ప్రతి ఓటి పాజిటివ్ కాబట్టి క్లియర్లీ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాసాం. మరి ఎస్ఎన్కి లిమిట్ కడితే లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ n ప్లస్ 1/n హోల్ పవర్ n. n క్యాన్సిల్ అవుతే మనకు 1 వస్తుంది కాబట్టి లిమిట్ ఆఫ్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ n అవుతుంది. దీని యొక్క లిమిట్ e అవుతుంది. ఈసారి ఈ థీరం అప్లై చేస్తే ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయితే, అంటే ఎస్ఎన్ యొక్క లిమిట్ ఈ వచ్చింది కాబట్టి లిమిట్ ఆఫ్ s1 ఇంటూ s2 ఇంటూ అండ్ సో ఆన్ ఎస్ఎన్ పవర్ 1/n యొక్క లిమిట్ కూడా ఈ రావాలి. కాబట్టి లిమిట్ ఆఫ్ s1 ఇంటూ s2 ఇంటూ అండ్ సో ఆన్ ఎస్ఎన్ పవర్ 1/n ఈక్వల్ టు ఈ. s1 అంటే s2 అంటే 3/2 హోల్ స్క్వేర్, s3 అంటే 4/3 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. sn అంటే n ప్లస్ 1/n హోల్ పవర్ n. హోల్ పవర్ 1/n ఈక్వల్ టు ఈ అవుతుంది.